మీరు ఏది సాధించాలన్నా గురువు కావాలంటే తల్లే వస్తుంది. తల్లి ద్వారానే మనకి 100% ఒక గురువు దొరుకుతాడు. ప్రతి వ్యక్తిలోనూ ఒక స్వార్థం ఉంటుందండి. అది ఒక కాలపు గురువుల్లాగా ఈ గురువులో ఉండట్లేదండి. ఆహ్, నన్ను తిట్టుకోవచ్చు. ఇట్స్ ఓకే. నేనైతే నిజమే చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్తున్నాను. తల్లి చేసిన మేలు ఇంకా ఏ గురువు చేయలేదండి. మన మొదటి గురువు తల్లే. ఇప్పుడు శరీరానికి మన సొంత తల్లి ఎలా గురువో, జీవుడికి ప్రకృతి మాత అంతే గురువు. సో, మీరు సాధించాలి అనుకుంటే ముందు మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పినట్టు కొంచెం డైరీ రాయడానికి ప్రయత్నించండి. అది ఒక్కటే మిమ్మల్ని మనసుగా గానీ, మైండ్‌గా గానీ మార్చగలదు. మైండ్ తోటి ప్రతి ఒక్కటి ఆలోచించేదంతా కరెక్ట్ అనుకోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో 2 ఆలోచనలొస్తాయి. ఒకటి పాజిటివ్‌గా ఓకే. నా శరీరానికి ఇది మంచిది, ఇది చెయ్యి అని చెప్తుంది. ఇంకొక ఆలోచన వచ్చేసి లేదు లేదు ఇది తప్పు, ఇలా కాదు, ఇలా చెయ్యి అని చెప్తుంది. మనం ఏ ఆలోచన తీసుకుంటాము అన్నది మన మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. సో, మన శరీరమే మనకు ముఖ్యం అనుకుంటే వేరే థాట్‌కెళ్తాం. లేదు మన జీవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అంతరాత్మ చెప్పే మాట మనం వినగలుగుతున్నాము. అది పాటిస్తే మనకు మంచిది అంటే జీవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎళ్తున్నాం. సో, ఈ జీవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో గనక మనం వెళ్తే అంటే ఇప్పుడు మన శరీరానికి బంధువులెవరు? మన ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని వీళ్ళు. ఇప్పుడు జీవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎళ్తే మన బంధువులెవరు? శివుడు, పార్వతి, ప్రకృతి, ఇతర గ్రహాలు, ఇతర దేవుళ్ళు వీళ్ళందరూ. సో, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మన శరీరానికి మీరు ఎలా వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో, జీవుడి థాట్ గనక మీరొచ్చి జీవుడిని గనక ఫాలో అయితే, అంటే అంతరాత్మ చెప్పే పనులు గనక మీరు చేస్తే, వీళ్ళందరూ మనకు బంధువులవుతారండి. సో, మీకు ఈ ఫ్యామిలీ కావాలా? పరి అంటే అన్‌సర్టెన్‌గా పర్మనెంట్ కాని శరీరం ఫ్యామిలీ కావాలా? పర్మనెంట్ అయిన జీవుడి ఫ్యామిలీ కావాలా? అన్నది మీరే డిసైడ్ అవ్వండి. ఏ గురువు గాని మిమ్మల్ని ఏది మార్చలేడు. మారాల్సింది, మార్పు తెచ్చుకోవాల్సింది మీకు మీరే. సో, మీరు మారడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నం మీరు చేయండి. సక్సెస్‌ఫుల్‌గా ఈ జన్మలో ఒక 10% మీరు సాధించినా చాలండి. నెక్స్ట్ జన్మలో ఆ 10% నుంచి కంటిన్యూ అవుతది. ఎందుకంటే 10% ఇక్కడ సాధించేసారు కదా! స్టార్టింగ్ సాధించేసారు. అది ఇప్పుడు నాకు మెడిటేషన్‌లో లెస్ థాన్ 1 ఇయర్‌లో దన్ ఎలా జరిగిందో, ఆ 10% మీకు 1 డేలో జరిగిపోతది. మిగిలింది మళ్ళా సాధిద్దురు గాని. మీకు ఆల్రెడీ తెలిసింది గదా! ఆ నాలెడ్జి టక్కన వచ్చేస్తది నెక్స్ట్ జన్మకి.